ఏపీ సీఎం చంద్రబాబు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలకు క్లాస్ స్పీకర్ మంత్రి పదవులు ఆశించి రాని వారు బాహాటంగా అసంతృప్తి వ్యక్తం చేయడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కొంతమంది శృతి మించి ప్రవర్తించడం బాధాకరమని వ్యాఖ్యానించారు. ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలతో టెలికాన్ఫరెన్స్లో మాట్లాడిన చంద్రబాబు పార్టీ కన్నా వ్యక్తిగత ప్రయోజనాలే మిన్నా అనుకుంటే ఎవ్వరిని సహించబోనన్నారు. పార్టీలో కష్టపడి పనిచేసే వారందరికీ గుర్తింపు ఉంటుందన్నారు. ఏదైనా ఉంటే తనతో మాట్లాడాలని మీడియాకెక్కి రచ్చ చేయొద్దని హెచ్చరించారు. మంత్రివర్గ విస్తరణ సందర్భంగా తెలుగు తమ్ముళ్లలో తీవ్ర అసంతృప్తి రాజుకుంది. బహిరంగంగానే తమ్ముళ్లు అలకబూనారు. మంత్రి పదవిపై ఆశలు పెట్టుకున్న విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. మంత్రి పదవి రాకపోవడంతో భవిష్యత్ కార్యాచరణపై చర్చించేందుకు అనుచరులతో సమావేశమయ్యారు. ఒక దశలో ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసేందుకు కూడా బోండా ఉమా సిద్ధమైనట్టు సమాచారం. ఎమ్మెల్యే బోండా ఉమను ఎంపీలు కేసినేని నాని, నారాయణ బుజ్జగించారు. సీఎం చంద్రబాబు పిలుపుతో ఆయన దగ్గరకు తీసుకెళ్లారు. చంద్రబాబుతో సమావేశమైన బోండా ఉమ మెత్తబడ్డారు. ఇటు చంద్రబాబు కూడా బోండా ఉమపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కబ్జాలతో పాటు బోండా ఉమ వివాదాలను ప్రస్తావించారు. గన్మెన్పై దాడి ఘటన లాంటి క్రమశిక్షణారాహిత్య చర్యల్ని తాను ఉపేక్షించబోనన్నారు. టీడీపీలో కాపులకు చాలా పదవులు ఇచ్చారని గుర్తు చేశారు. దీంతో బోండా ఉమ సైలెంట్ అయిపోయారు. పార్టీ నిర్ణయం ప్రకారం పనిచేస్తానని చెప్పుకొచ్చారు. పార్టీలు మార్చిన వాళ్లకు మంత్రివర్గంలో పెద్దపీట వేయడాన్ని టీడీపీ ప్రధాన కార్యదర్శి గోరంట్ల బుచ్చయ్య చౌదరి తప్పుపట్టారు. కనీసం ప్రజల్లో కూడా వెళ్లలేని వారికి పదవులు కట్టబెట్టడం విడ్డూరంగా ఉందన్నారు. వెన్నుముక లేని వారిపై పార్టీ ఆధారపడడం విచారకరమన్నారు. 3 దశాబ్దాలుగా పార్టీకి అండగా నిలబడ్డ వారికి తీరని అన్యాయం జరిగిందంటూ టీడీపీ కార్యదర్శి పదవికి బుచ్చయ్య చౌదరి రాజీనామా చేశారు. తెలుగుదేశం పార్టీలో జరుగుతున్న పరిణామాలు నన్ను తీవ్ర మనోవేదనకు గురి చేశాయి. పార్టీ ఆవిర్భావం నుంచి 1982 మార్చి 29 దగ్గర నుంచి పార్టీ ప్రారంభించిన దగ్గర నుంచి కూడా పార్టీకి ఒక జవరూపాలు కల్పించడంలో ఈ 2 జిల్లాల్లో విశేష కృషి చేసిన వాడిని, అనేక మందికి మార్గదర్శనం అవకాశాలు ఇచ్చిన వాడిని. ఈ రోజున జరుగుతున్న పరిణామాలు బాధాకరంగా ఉన్నాయి. ఇవాళ పార్టీ సిద్ధాంతాలకు భిన్నంగా వెళ్తోంది. ఇటు పశ్చిమ గోదావరి జిల్లాలో విస్తరణ చిచ్చురేగింది. ఆచంట ఎమ్మెల్యే పితాని సత్యనారాయణకు మంత్రి పదవి ఇవ్వడంపై దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ వర్గం అసంతృప్తి వ్యక్తం చేస్తోంది. కాంగ్రెస్ హయాంలో టీడీపీ కార్యకర్తలపై కేసులు పెట్టిన వ్యక్తికి మంత్రి పదవి ఎలా ఇస్తారని చింతమనేని వర్గం ప్రశ్నిస్తోంది. ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా ప్రకటించారు చింతమనేని. అయితే పార్టీ మారే ప్రసక్తే లేదన్నారు. గుంటూరు జిల్లా పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాళ నరేంద్ర మనస్తాపం చెందారు. పొన్నూరులోని తన నివాసంలో కార్యకర్తలతో సమావేశమయ్యారు. పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ధూళిపాళ చేసిన సేవల్ని పార్టీ గుర్తించుకోపోవడం అన్యాయమని కార్యకర్తలు అన్నారు. అయితే పార్టీ అధిష్టాన నిర్ణయానికి కట్టుబడి ఉంటానని ధూళిపాళ చెప్పారు. నాలుగు సార్లు శాసనసభ్యునిగా అనుభవం ఉన్న తనకు మంత్రివర్గ విస్తరణలో తీరని అన్యాయం జరిగిందని పెడన ఎమ్మెల్యే కాగిత వెంకట్రావు అన్నారు. కార్యకర్తల ఒత్తిడి మేరకు పార్టీకి రాజీనామా చేసే అంశాన్ని త్వరలో ప్రకటిస్తానన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబుతో సమావేశం తర్వాత భవిష్యత్ కార్యాచరణను తెలియజేస్తానని చెప్పుకొచ్చారు వెంకట్రావు. ఇప్పటికే పెడన నియోజకవర్గంలోని పలువురు పార్టీ నేతలు కాగిత వెంకట్రావుకు మద్దతుగా తమ పదవులకు రాజీనామా చేశారు.